అంబేద్కర్ భవన నిర్మాణ నిధులు రూ 50 లక్షలు ఎక్కడ మంత్రివర్య మంజూరై ఉన్న నిధులతో అభివృద్ధి ఎందుకు చేపట్టలేదు? బట్టిప్రోలు అంటే మీకు ఎందుకు అంత కక్ష? మండల కేంద్రమైన బట్టిప్రోలు గ్రామంలోని అద్దేపల్లి దళితవాడలో ప్రజల ఉపయోగార్థం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 50 లక్షల రూపాయలతో అంబేద్కర్ భవన నిర్మాణం సాంఘిక శాఖ మంత్రి నక్కా ఆనందబాబు నిధులు మంజూరు చేశారని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా అన్నారు. గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట 7 కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో వెంటరాగా పోరుబాట కార్యక్రమానికి తూనుగుంట్ల సాయిబాబా కదలివచ్చారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ ఉత్తర్వులు జీవో నెంబర్ 134 ద్వారా నిధులు విడుదల చేశారని, 400 కోట్లతో విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు పట్ల శ్రద్ధ చూపిన రాష్ట్ర మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున తన సొంత నియోజకవర్గంలో అంబేద్కర్ భవనం కోసం మంజూరు చేసిన 50 లక్షల నిధులను గాలికి వదిలేశారని సాయిబాబా ఎద్దేవా చేశారు. అద్దేపల్లి దళితవాడ ప్రజలకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా అంటూ మంత్రి నాగార్జునను సాయిబాబా ప్రశ్నించారు. మంత్రిగా ఆనందబాబు మంజూరు చేసిన నిధులు కనీసం ఖర్చు పెట్టలేని నిస్సహాయ స్థితిలో ప్రస్తుతం మంత్రి నాగార్జున ఉండటం మంత్రిగా సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి మొదలు మంత్రి నాగార్జున వరకు మాట తప్పడం, మడం తిప్పడం అలవాటుగా మారిందని, చేసిన అభివృద్ధి లేక నేడు వేమూరు నియోజకవర్గం వదిలి సంతనూతలపాడు వెళ్ళిన మంత్రి ఇంకా ఈ అంబేద్కర్ భవనం గురించి ఏం మాట్లాడగలడు, ఏమి చేయగలడు అంటూ సాయిబాబా ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రజలు వాస్తవాలను అర్థం చేసుకోవాలని, అద్దేపల్లి దళిత అవసరం కోసం మంజూరైన 50 లక్షల నిధులు నాగార్జున మురగబెట్టారని, ప్రజల సమస్యల పట్ల స్పందించే నాయకులు ఎవరో, పనిచేయని నాయకులు ఎవరో ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోవాలన్నారు. అభివృద్ధి పట్ల ఆసక్తి లేక తప్పించుకుని సమస్యలను గాలికి వదిలేసిన వారు ఎవరో ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని ఆయన కోరారు. అధికార పార్టీ ఉపన్యాసాలలో నాయకులు చెప్పే నా దళితులు, నా బీసీలు అనే మాటలు ఉపన్యాసాల మాటలకే పరిమితమని అన్నారు. వాటిని ఆచరణలో పెట్టడంలో మంత్రి నాగార్జున డొల్లతనం తేట తెల్లమైందని సాయిబాబా విమర్శించారు. తరతరాలుగా అద్దేపల్లి దళితవాడ ప్రజలు శుభ కార్యక్రమాలు జరుపుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారి బాధలను గుర్తించి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో సాంఘిక శాఖ మంత్రిగా నక్కా ఆనందబాబు ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల నుండి 50 లక్షలు మంజూరు చేయించారని, అప్పట్లో పనులు ప్రారంభించడానికి ఎన్నికల నిబంధనలు అడ్డు రావడంతో తదుపరి పనులు ఆగిపోయాయన్నారు. ఎన్నికల తర్వాత వచ్చిన శాసనసభ్యులు మేరుగ నాగార్జున అంబేద్కర్ భవన నిర్మాణం పట్ల శ్రద్ధ చూపగా అద్దేపల్లి దళితవాడ ప్రజలకు తీరని ద్రోహం చేశారని సాయిబాబా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేడు అదే శాఖ మంత్రిగా పనిచేస్తున్న నాగార్జునకు ఈ భవన నిర్మాణం ఒక లెక్క కాదని, కావాలని ఉద్దేశపూర్వకంగా అద్దేపల్లి దళితవాడ పట్ల చిన్నచూపు చూపారని సాయిబాబా విమర్శించారు. కనీసం స్థానిక అధికార పార్టీ నాయకులు కూడా ఈ భవన నిర్మాణం గురించి పట్టించుకోకపోవడం విచారకరమని అన్నారు. ఇలాగే బట్టిప్రోలు గ్రామంలో నాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నక్కా ఆనందబాబు గారి ద్వారా మంజూరైన కోట్లాది రూపాయల నిధులను ఖర్చు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలన్న స్పృహ మంత్రి నాగార్జునకు లేకపోవడం, కష్టపడి తెచ్చిన నిధులను కావాలని మురగబెట్టడం మంత్రి నాగార్జునకే చెల్లిందని సాయిబాబా అన్నారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ వైస్ ఎంపీపీలు ఎడ్ల జయశీలరావు, కనపర్తి సుందర్రావులు, వేల్పూరి నాగేశ్వరరావు, జంగం శాంసన్, ఇబ్రహీం బేగ్, ఎర్రంశెట్టి శంకర్, కంబం సుధీర్, కనపర్తి రమేష్, శంషుద్దీన్, లంకా ప్రసాద్, ఆదిన బసవ పొన్నయ్య, బలిజేపల్లి అర్జునరావు, పునుగుపాటి పున్నారావు, గొట్టుముక్కుల లెనిన్, ఇర్ఫాన్ బేగ్, నర్రా గోపి తదితరులు పాల్గొన్నారు. సంకల్పం తీసుకుని మొదలు పెడితే డబ్బులు ఇచ్చినా కూడా అన్నీ ఉన్నాయి, ఏదో శని ఉన్నట్టు మరికి ఈ డబ్బులు వచ్చి నిజంగా ఆయన శ్రద్ధ పెడితే ఈ పాటికి ఇక్కడ ఆయన చేతులతోనే ఓపెన్ చేసుకునేవాడు. మేము డబ్బులు శాంక్షన్ ఇచ్చినా మేము వచ్చేవాళ్ళం కాదు దీనికి. అది పని చేయించి పెట్టినట్టయితే ఆ గౌరవం నీకు దక్కేది శాసనసభ్యుడిగా. మరి దళితవాడికి ఏదైనా మంచి జరిగిందని ఇక్కడ ప్రజలు చెప్పుకోవడానికి ఉపయోగపడేది. మరి ఈ స్థలాన్నే ఎంపిక చేసుకుని ఇది
గ్రామ కంఠానికి సంబంధించినటువంటి పోరంబోక్ చెరువు ఇది. ఈ చెరువుని పూడ్చి ఈ 50 లక్షల రూపాయలతో ఇక్కడ మన అనుకున్నటువంటి అంబేద్కర్ భవన్ని నిర్మించాలనేటటువంటిది మా ఉద్దేశం. మరి దీని మీద ఇప్పటికైనా ఈ దళితవాడ ప్రజలకు కావచ్చు, నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, మీరు సమాధానం చెప్పగలిగే ధైర్యం మీ దగ్గర ఉందా? అధికార పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, శాసనసభ్యుడిగా ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి మేరుగు నాగార్జున గారు కానీ దీని మీద స్పందించి సమాధానం చెప్పగలిగేటటువంటి ధైర్యం మీ దగ్గర ఉందా? అదే సమాధానం చెప్పలేదు అని అంటే మిమ్మల్ని నిర్లక్ష్యం చేసే అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకుల దృష్టికి, ముఖ్యంగా నాగార్జున గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళినా మరి ఈ పార్టీ చెప్పే నినాదం ఒకటే, నా దళితులు, నా బీసీలు, నా మైనార్టీలు, నా బహుజనులు అని చెప్పుకునేటటువంటి ఈ ప్రభుత్వం ఈ దళిత వాడకి 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తే ఇది నోటి మాట కాదు, ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్లో 50 లక్షలు రిలీజ్ చేసి బట్టిప్రోలు గ్రామం అద్దేపల్లి దళితవాడ కోసం కేటాయించినటువంటి నిధుల ఉత్తర్వు కాపీ ఇది. దీన్ని మేము ప్రజల దృష్టికి తీసుకొచ్చాం, అదేవిధంగా పాలకుల దృష్టికి తీసుకొచ్చాం. కనీసం చెవికెక్కించుకున్న పరిస్థితి లేదు. మరి అది ఎందుకు అంటే మరి నా అన్నలు, నా అక్కలు, నా అమ్మలు అని చెప్పుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే అదే వర్గానికి చెంది ఇక్కడ శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసిన నాగార్జున గారు కానీ ఈ దళితవాడ పట్ల ఎందుకు శ్రద్ధ పెట్టలేదు? ఇది ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పని నాగార్జున గారు ఈ దళితవాడని చిన్న చూపు చూశాడా అనేటటువంటిది మా ప్రశ్న. మరి ఇన్ని లక్షల రూపాయలు నువ్వైతే శాంక్షన్ చేయించలేవు, ఎందుకంటే మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా నువ్వు 1 లక్ష రూపాయలు నీ చేతులతో నువ్వు శాంక్షన్ ఇవ్వగలిగే పరిస్థితి లేదు, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి తెచ్చే పరిస్థితి అంతకన్నా లేదు. నువ్వు తేకపోగా మేము తీసుకొచ్చి ఇచ్చినటువంటి డబ్బులు కూడా ఖర్చు పెట్టే స్థితిలో నువ్వు లేవు అని అంటే విధానం ఈ అద్దేపల్లి దళితవాడకు లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆనందబాబు గారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేసిన సమయంలో 50 లక్షల రూపాయలతో అంబేద్కర్ భవన్ పేరుతో ఒక భవనాన్ని నిర్మించి దాన్ని కమ్యూనిటీ పర్పస్ కోసం ఈ దళితవాడ ప్రజల ఉపయోగార్థం దాన్ని ఉపయోగించాలనేటటువంటి ఒక ఆశయంతో, లక్ష్యంతో ఆ రోజున 2019 ఫిబ్రవరి 15వ తారీఖున ఈ జీవో ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో 50 లక్షల రూపాయలని శాంక్షన్ చేస్తూ ఆ డబ్బుని హెడ్ ఆఫ్ అకౌంట్లో క్రెడిట్ చేయడం జరిగింది గవర్నమెంట్. ఆ హెడ్ ఆఫ్ అకౌంట్లో నుంచి ఇక్కడ పని చేస్తే చేసిన దాని బిల్లులకు సంబంధించినటువంటి పేమెంట్స్ ఆ 50 లక్షల డబ్బుల్లో నుంచి డ్రా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇది 2019 ఫిబ్రవరి 15వ తారీఖున ఈ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అయితే యాదృచ్ఛికంగా జరిగింది ఏంటంటే మార్చి 10వ తారీఖున ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం.